అవినీతి ఉంది. కాకపోతే అది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అని మీరు అన్నది కానీ, లేకపోతే లోకేష్ కి సంబంధించి మీరు చేసిన కామెంట్స్ కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చ అయ్యాయి. అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది ఇది. సో మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు ఆత్మకు క్షోభిస్తుంది, తాత అలా ఉంటే మనవాళ్ళు ఇలా ఉన్నారు అని. దానికి లోకేష్ కూడా ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అంటే దానికి ఏమన్నా అంటే మీలాంటి ఒక వ్యక్తి అలాంటి ఇంకొక వ్యక్తిని చేసేటప్పుడు ఒక పరస్పరమైన ఆధారాలు ఇలాంటివి ఉంటాయి. ఈజ్ ఇట్ ప్రాపర్? అంటే ఇవన్నీ వెరీ సింపుల్. ఏంటంటే అవి అందరి దృష్టిలో ఉన్నవి. నేను చెప్పడం వల్ల అది మీకు యాంప్లిఫై అయ్యొచ్చు, కానీ అందరి దృష్టిలో ఉన్నవే నేను ఇంకోసారి చెప్పాను. నేను అది అడిగింది కూడా అందుకే, అందరి దృష్టిలో ఉండడం వేరు, మీలాంటి వారు అనడం. అంటే ఇప్పుడు నేను కూడా అనకపోతే ఏమైపోతుందంటే అందరి దృష్టిలో ఉండి నీ దృష్టిలో ఎందుకు పడలేదని ప్రజల నుంచి నాకు విపరీతం ఎదురుదాడు దానికి ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ ఆ శేఖర్ రెడ్డి అని ఆయన అసలు నాకు లోకేష్ ఎవరో తెలియదని చెప్పాడు. తర్వాత మీరు ఎవరైతే నేను కూడా ఆ రోజు చెప్పినప్పుడు ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అని చెప్పాను. మీరు ఎవరైతే నేను కూడా ఆ రోజు చెప్పినప్పుడు ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అని చెప్పాను. అంతేగాని ఇలాంటివి ఉన్నాయి చూసుకోండి అన్నారా? రైట్ 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 ఓకే.